మన ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. కాకపోతే కొంచెం మార్కెట్ మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా వెళ్ళిపోయింది. పైకి కిందికి వస్తుందని అనుకున్నాం కానీ కిందికి రాలేదు. చూసినట్లయితే మార్కెట్ మనకు ప్రీవ్యూ క్లోజు 23,742లో అయితే ఓపెన్ మాత్రం మనకు 23,783లో ఓపెన్ అయింది. మనకు హైలో ఓపెన్ అయింది. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది దీంట్లో ఈరోజు నేర్చుకునేది ఏంటంటే, మనకు ఎప్పుడైనా మార్కెట్ అనేది ఇక్కడ మనకు ప్రివ్యూ క్లోజింగ్ ఇది. ఎప్పుడైతే ఈ ప్రివ్యూ క్లోజింగ్ ఆ తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడేది కదా, తర్వాత కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుండి వచ్చినప్పుడు ఈ 915 క్యాండిల్ అనేది ఎప్పుడైతే దీని మీద మనకు సపోర్ట్ తీసుకొని అర్థమైందా, దీని మీద ఇక్కడ మనకు క్లోజ్ అయిందో ఇక్కడ నుంచి వెళ్ళి 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి పెరగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మూమెంట్. మనం అనుకున్నాము ఇక్కడ దీని కిందన ఈ 945 క్యాండిల్ అనేది కిందికి వచ్చినట్లయితే మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ అని తీసుకుంది అని అనుకున్నాము. కాకపోతే ఆ విధంగా జరగకుండా ఇది 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న 915 క్యాండిల్ బేస్ చేసుకొని పెరగడం జరిగింది. ఓకేనా, చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ మూమెంటం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నదంటే ఇక్కడ ఉంది కదా ఈ డౌన్ఫాల్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, సపోర్ట్ తీసుకుంది. ఈ విధంగా మూమెంటం ఇక్కడికి వెళ్ళింది. ఇది ఎక్కడ నుండి ఇది 373 రూపాయల నుంచి వెళ్ళి ప్రస్తుతానికి 780 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా పిఈ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి దీని దగ్గర పిఈ పక్కన ఎటువంటి ఏమున్నా కూడా పనిచేయలేదు. ఎందుకనంటే అది ఆల్రెడీ 10-15 మీద దీని మీద ఆల్రెడీ నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కాబట్టి ఇదంతా ఏం పని చేయలేదు మనకు. ఇది 270 నుంచి ఇప్పుడు ఇది జీరో అయిపోతుంది. ఇంకొక 10-15 నిమిషాల్లో అయిపోతుంది జీరో. ఓకే, అదేవిధంగా ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది కాబట్టి ఒకసారి 400 నుంచి వద్దాం. 400 అనేది మనం గుర్తుంచుకోవాల్సింది, మార్కెట్ అనేది మనకు 23,775 ఓపెన్ అయింది. అంటే మ్యాక్సిమం మనకు ఇది అనేది ఈ 24,000 జీరో కావాలంటే మనకు దీని కింద ఏర్పడాలి మార్కెట్ అనేది. అంటే ఇలాంటి క్యాండిల్స్ ఏర్పడినా కూడా ఇక్కడ నుండి ఇది కిందికి రావాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిదీ ఇక్కడ మనకు ఇక్కడ ఈ నిన్నటి క్లోజింగ్ అన్న ఈ 15 క్యాండిల్ మీద నుంచే సపోర్ట్ తీసుకుంది. అంటే దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. అంటే దీని ఉద్దేశం ఏంది, దీన్ని చూసుకున్నట్టు ప్రీమియం ఇది 32 రూపీస్ ఉంది ఇక్కడ. ఓకేనా, ఇది కూడా మంచి ప్రీమియం ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ ఈ 32 రూపీస్ నుంచి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది 195 దాకా వెళ్ళింది. అంటే ఎప్పుడైతే మనము లాంగ్ అనేది నిన్నటి క్లోజింగ్ అనేది బ్రేక్ అన్నంత వరకు ఇది మనం పైకి వెళ్తుందనే విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఇంతకుముందు మా వీడియో చేసినప్పుడు ఇది మనకు డౌన్కి వచ్చింది కదా, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకోండి. ఇక్కడ నుంచి 1250 నుంచి వెళ్ళి 1250 నుంచి చూసుకుంటే మళ్ళీ చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ రాక. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనకు లాంగ్లో మనం చూసినప్పుడు ఎప్పుడైతే అది నిన్నటి క్లోజింగ్ అయినా క్యాండిల్ని బ్రేక్ చేయాలి అంటే అది మనం ఖచ్చితంగా ఇది పైకి వెళ్తుందని మనం గ్రహించుకోవాలి. అదేవిధంగా ఈ 23,950 అనేది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుంచి 33 రూపాయలు ఇదే కదా 915 క్యాండిల్, ఇది 33 రూపాయల నుంచి వెళ్ళి ఓకే ఇది 234 దాకా వెళ్ళింది. చూసుకున్నట్లయితే దీని మెయిన్ సపోర్ట్ ఇక్కడ ఉంది. ఇది కూడా మనకు ఈ 10-15 క్యాండిల్ అనేది బేస్ చేసుకొని చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఓకే, ఇది ఇక్కడ వచ్చినా కూడా మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ 1250 నుంచి వెళ్ళి ఇంక మనకు ఈ 1250 నుంచి క్యాండిల్ మనకు ఈ కరాక వస్తుంది అనుకున్నాము, కానీ ఆప్షన్ మనకి లేదు. చాలా బ్రహ్మాండంగా పెరిగింది ఇది కూడా. ఓకే, తర్వాత 900 సిఈ చూసుకున్నట్లయితే ఇది 56 రూపాయల నుంచి వెళ్ళి 280-90 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ దాకా 90 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత 850 సిఈ చూసుకుంటే మాత్రం ఇది చూసుకోండి, ఇక్కడ నిన్న క్లోజింగ్ 88 రూపాయలు కాదు, జస్ట్ కిందికి వచ్చి ఇక్కడ మనం 10-15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది. దీన్ని బ్రేక్ చేయలేదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, మనం అనుకున్నాం కదా ఎప్పుడైనా 10-15 క్యాండిల్ అనేది మూమెంటం ఉంటుంది. ఇక్కడ 915 క్యాండిల్స్ తీసుకుంది, కానీ ఇక్కడ రాక మనకు స్టాప్ లాస్ అని చెప్పుకున్నాం. మనం ఇక్కడ రాక
మీద ఎప్పుడైనా కానీ గ్రీన్ అనేది మీ నుంచి తీసుకుంటుంది సపోర్టు, రెడ్ అనేది కింద నుంచి తీసుకుంటుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. అదేవిధంగా ఇక పీఈ చూసుకున్నట్లయితే అన్నీ మొత్తం ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. మన మెయిన్ పీఈ కూడా మనకి ఇది జీరో అయిపోయింది. ఓకే, మెయిన్ పీఈ కూడా ఆల్రెడీ జీరో రావడానికి తయారుగా ఉంది. 24,000 పీఈ అనేది. ఇక మన ఆడ వేసుకున్న పీఈలు అయితే వీటికి మెయిన్ పీఈ జీరో అయింది కాబట్టి మొత్తం చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. ఏటికాడికి కొంచెం కూడా మూమెంట్ లేదు. ఇలా కొంచెం మూమెంట్ ఉంటే మనం బై చేసుకుందాం అనుకున్నాం, కాకపోతే అవకాశం రాలేదు. చాలా బ్రహ్మాండంగా మొత్తం అంతా కింది పడడం జరిగింది. సి మాత్రం పెరుక్కుంటూనే పోయింది. ఇది చాలా ఇక్కడ మనకు ఇది ఉంది కదా 11-15 క్యాండిల్, ఇది కొంచెం పైదాకా దీనికన్నా వస్తుంది అనుకుంటే అది ఆప్షన్ కూడా మనకి ఇవ్వలేదు ఈరోజు. బయింగ్ ఒక్కసారి మిస్ అయ్యారంటే ప్రీమియమ్స్ పెరిగినాయి అంటే మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి కిందికి వస్తుందో అని చెప్పి. తగ్గిన తర్వాత కొనుక్కుందాం అనుకుంటే తగ్గిన అవకాశం కూడా అది ఎక్కువసేపు నిలవలేదు, అది డైరెక్ట్ వెళ్ళిపోయింది పైకి. ఓకేనా. అదేవిధంగా 850 పీఈ ఇది కూడా చూడండి, ఇది కూడా 160 రూపాయల నుంచి జీరో ఆల్మోస్ట్. ఓకేనా. 750 పీఈ ఇది కూడా చూసుకున్నట్లయితే 115 రూపాయల నుంచి ఇది కూడా జీరో. ఓకే, దీని పక్కన సపోర్ట్ ఉన్న కూడా పనిచేయలేదు ఇవి మనకు. ఓకే, 700 పీఈ 93 రూపాయల నుంచి ఇది జీరో అయిపోయింది ఇక్కడ నుంచి. ఓకే, మనకు 650 పీఈ ఇది కూడా ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. 76 రూపీస్ నుంచి జీరో. అంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది దీంట్లో ఒకటే, మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే మార్కెట్ అనేది మనకు మెయిన్ పీ అనేది ఇక్కడ మనకు ఈ నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా క్యాండిల్స్ ఏర్పడినప్పుడు కూడా మనం ఈ 10-15 క్యాండిల్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 2 క్యాండిల్స్ ఏర్పడినప్పుడు ఇది మనకు బ్రేక్ అయిందంటే మాత్రం ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ కూడా మనకు మార్కెట్ ఏ విధంగా జరిగింది, ఇది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడగా వెళ్ళింది. 350 క్యాండిల్ కిందికి వచ్చినట్టు వేసింది కానీ కిందికి రాలేదు. ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం అది జరిగింది మనకు. ఇంత ఈరోజు మార్కెట్. థ్యాంక్ యూ.